ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ముగిసింది. దీంతో ఇప్పుడు అభిమానుల అందరి దృష్టి WTC 2025-27 సైకిల్లో టీమిండియా ఆడే తదుపరి సిరీస్పై పడింది. ఈ సైకిల్లో భారత్ తర్వాత సిరీస్లో స్వదేశంలో వెస్టిండీస్తో 2 మ్యాచ్ల సిరీస్ ఆడబోతుంది. తొలి టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 2 నుంచి 6 వరకు, అలాగే రెండో టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 10 నుంచి 14 వరకు జరగబోతున్నాయి. కాగా ఈ సిరీస్ కన్నా ముందు భారత్ జట్టు సెప్టెంబర్లో ఆసియా కప్లో పాల్గొంటుంది. శుభ్మన్ గిల్ నాయకత్వంలో ఇంగ్లాండ్లో రాణించిన జట్టులో ఉన్న ఆటగాళ్లలో కొందరికి వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్కు చోటు దక్కకపోవచ్చు. దాదాపు 8 ఏళ్ల తర్వాత భారత్ జట్టులో చోటు దక్కించుకున్న కరుణ్ నాయర్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇంగ్లాండ్ పర్యటనలో 4 మ్యాచ్లు ఆడి 21 సగటుతో 205 పరుగులు మాత్రమే చేశాడు. దీనిలో ఒక హాఫ్ సెంచరీ ఉంది. కీలకమైన 3వ స్థానంలో పలు మ్యాచ్లు ఆడినప్పటికీ కూడా అక్కడ కూడా రాణించలేదు. ఇంగ్లాండ్ పర్యటనకు అనూహ్యంగా శార్దుల్ ఠాకూర్ కూడా ఎంపికయ్యాడు. ఈ స్టార్ ఆల్రౌండర్ 2 మ్యాచ్లు ఆడి కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. విండీస్తో టెస్ట్ సిరీస్ స్వదేశంలో జరుగుతుండడంతో కండిషన్స్ దృష్ట్యా కూడా అతడికి చోటు దక్కకపోవచ్చు. ఇక ఆకాశ్దీప్, హర్షదీప్ సింగ్ గాయాల కారణంగా అనూహ్యంగా సిరీస్ మధ్యలో అన్షుల్ కాంబోజ్ను ఎంపిక చేశారు. ఈ హర్యానా పేసర్ 4వ టెస్ట్ మ్యాచ్లో అరంగేట్రం చేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేదు. మరోవైపు జిమ్ సెషన్లో గాయపడటంతో ఇంగ్లాండ్ పర్యటన మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు నితీష్ కుమార్ రెడ్డి. అతడు కోలుకునేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలో అతడు విండీస్ పర్యటనకు కోలుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక 4వ టెస్ట్ మ్యాచ్లో రివర్స్ స్వీప్ షాట్ ఆడుతూ గాయపడ్డాడు రిషబ్ పంత్. అతడి ఎడం కాలి వేలికి ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తోంది. వెస్టిండీస్ పర్యటనకు ఇంకా 2 నెలల సమయం ఉంది. అప్పట్లోగా అతడు కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ తర్వాత కీలకమైన దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో పంతకు విండీస్తో సిరీస్కు రెస్ట్ ఇవ్వచ్చు. మరోవైపు వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఇంగ్లాండ్తో సిరీస్లో కేవలం 3 మ్యాచ్లు ఆడాడు స్టార్ పేసర్ బుమ్రా. విండీస్తో సిరీస్ స్వదేశంలో జరుగుతుండడం, విండీస్తో సిరీస్ తర్వాత పలు కీలక సిరీస్లు ఉండడంతో బుమ్రాకు ఈ సిరీస్ వరకు విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయి. రిషబ్ పంత్ గాయపడడంతో అతడు బ్యాకప్గా ఇంగ్లాండ్ పర్యటన మధ్యలోకి వచ్చాడు జగదీశన్. అతడికి కూడా విండీస్తో సిరీస్లో చోటు దక్కడం అనుమానం.